Lodge, Bangalore to Hyderabad Road, backside of new bus stand near Sandarshini Hotel, National Highway, Chamwalis, Jirchalla। हमारे यहाँ एसी रूम्स, नॉन एसी रूम्स, सिंगल रूम्स, डबल रूम्स, स्वीट रूम्स, शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद हैं। 24 घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है। इस्तेफादा हासिल करें। मजीद तफसीलात के लिए फोन नंबर 9652181787 या फिर 8499880847 पर रब्त पैदा करें। నమస్కారం ఎన్హెచ్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు దివ్య। కాలేజీకి తాళం వేసిన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం। శ్రీ సాయి డిగ్రీ కాలేజ్, వికారాబాద్ జిల్లా, తాండూరు పట్టణం, శాంతమహల్ చౌరస్తా సమీపంలో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ కొనసాగుతుంది। ఈ కాలేజీకి మల్లేశం కరెస్పాండెంట్ గా కొనసాగుతున్నారు। డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో సుమారు 310 నుంచి 400 వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు। గత ఏడాది నవంబర్లో పరీక్షలు జరిగాయి। గత 2 నెలలుగా ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। యాజమాన్యం నిర్వాహకం పట్ల విసుగు చెంది సోమవారం కాలేజీకి తాళం వేశారు విద్యార్థులు। తరగతులు నిర్వహించకపోవడంతో అధ్యాపకులను, నిర్వాహకులను, కరెస్పాండెంట్ను కోరినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు। అధ్యాపకులకు వేతనాలు అందించకపోవడంతో ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని తెలిపారు। తాండూరులోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన రాలేదన్నారు। చదువులు చెప్పకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని వేడుకున్నారు। తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు। విద్యార్థుల ఆందోళనకు బీసీ జేఏసీ టౌన్ ప్రెసిడెంట్ సాయి తదితరులు మద్దతు తెలిపారు। చెప్తాడేమని అన్న వాళ్ళని పిలిచి ఇట్లా చేయడం జరిగింది। ఇప్పటికైనా సార్ గుర్తించి మమ్మల్ని మాకింత జరగకుండా చూసుకుంటాడని అనుకుంటున్నాను। అందరికీ నమస్కారం। ఈరోజు మా కళాశాల బంద్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు। ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒకటే సెమ్ ఉంది। క్లాసెస్ అయితే 2 months నుంచి జరుగుతలేవు కాబట్టి ఒక సబ్జెక్టు అయినా 1 year వేస్ట్ అవుతుంది। అందుకనే మాకు క్లాసెస్ జరపాలని చెప్పేసి మేము లాక్ వేసుకుని వెళ్తున్నాం। బీసీజేసీ టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్। ఈరోజు సాయి డిగ్రీ కాలేజ్లో 2 నెలలుగా క్లాసులు నడిపించడం లేదు। మరి మల్లేశం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ అడగమంటున్నారు, స్టాఫ్ అడగమంటే ప్రిన్సిపల్ అడగమంటారు, ఎవరు స్పందించట్లేదు। ఈరోజు విద్యార్థులు, స్టాఫ్, మేనేజ్మెంట్ ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు। 6 నెలల నుంచి స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళకు లెసన్లు చెప్పట్లేదు। ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు। వీళ్ళందరికీ 2 నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు। వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వీళ్ళు కూర్చుంటున్నారు, వెళ్తున్నారు తప్పితే ఒక్కరోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు। ఎవరికి ఒక ఆర్డీఓకి లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు। ఈరోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు। వీళ్ళందరూ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు। వీళ్ళు ఈరోజు అంతా ఇన్ని రోజులు ఓపిక పట్టి, 2 నెలలుగా ఓపిక పట్టి ఈరోజు చివరకు కాలేజీని బంద్ పెట్టుకుంటే ఈ రోజైనా దిగొస్తారు, మల్లేశం సార్ గారు ఈ రోజైనా దిగొస్తారని గుర్తించుకొని ఈరోజు కాలేజీకి తాళం వేయడం జరుగుతుంది। విద్యార్థులు వాళ్ళ సమస్యలు 2 నిమిషాలు విద్యార్థులు కూడా చెప్పుకుంటారు। ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశం యాదవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు, గత నెల 15 రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు। ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు। ఏది పట్టించుకున్నట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు। కాబట్టి ఆర్డీఓ ఆఫీస్కి గీయడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆర్డీఓ సార్ గారికి గీయడానికి చెప్పాం, ఏం స్పందించడం లేదు। కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం, ఒకరు కాదు అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు। కరస్పాండెంట్ సార్ స్పందించడం లేదు। అసలు కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇయటం రాడు, ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు। అది ఏదున్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి, క్లాసెస్ జరిగేలా చూడాలని మా ఒక మనవి। మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।